అవిశ్వాసాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం సన్నద్ధమైంది. ఇప్పటికే పార్టీ సభ్యులకు విప్ జారీ చేసి జగన్ వర్గీయుల్లో వీలైనంత మందితో అనుకూలంగా ఓటు వేయించుకోవాలని పావులు కదుపుతోంది. శాసనసభ సాక్షిగా సంఖ్యాబలంలో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. అవిశ్వాస పరీక్షకు అధికార పక్షం దాదాపు కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే విప్ జారీ చేసిన కొండ్రు మురళీమోహన్ సభ్యులకు టెలిగ్రామ్లో సంక్షిప్త సందేశాలను పంపారు. విశ్వాస పరీక్ష వేళ పార్టీ సభ్యుల హాజరు బాధ్యతను ముఖ్యమంత్రి ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. చర్చ మొదలైనప్పటి నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకు సభ్యులంతా అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీ తరపున చర్చలో పాల్గొనే శాసనసభ్యులను సిద్ధం చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, జోగి రమేష్, షాజహాన్ పాషా తదితరులు కాంగ్రెస్ తరపున చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూనే ప్రభుత్వ విధానాలను సభా వేదికగా వివరించేందుకు అధికార పక్షం సమాయత్తమైంది. ఎందుకు అవిశ్వాసం పెట్టారు? అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఏంది? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించడానికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని మనగొట్టడానికి ఈరోజు బేరసారాలకు అవకాశం ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తాం. మేము వాళ్ళ అగ్రికల్చర్ మీద జరిగినటువంటి చర్చ విషయంలో కూడా మేము చెప్పగలిగినంతా కూడా చెప్పాం. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, ఈ విజయాలన్నీ కూడా అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చేస్తున్న కార్యక్రమాలను కూడా చెప్తాం. సంఖ్యాపరంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలకవీడిన ప్రజారాజ్యం, ప్రభుత్వానికి అండగా నిలుస్తామన్న భరోసాతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. మిత్రపక్షాలు, మద్దతుదారులతో కలిపి తమకు సుమారు 180 మంది సభ్యుల బలం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాకున్న అలయన్స్ కూడా చాలా ఎక్కువ బలం ఉంది. అవిశ్వాస తీరంలో చాలా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో వీలైనంత ఎక్కువ మందిని తమ వైపు తిప్పుకునేందుకు అధికార పక్షం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి, శేషారెడ్డి, ద్వారంపూడి, కుర్లా భారతి, కాటసాని, శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. మరికొంతమంది చేత కూడా అనుకూల ఓటు వేయించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు, సహజం రాజకీయాల్లో. కానీ ఇప్పటికీ విశ్వాసం ఉంది నాకు. పోయిన వాళ్ళు చాలా మంది అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడతారన్న బల విశ్వాసం నాకుంది. సభాముఖంగా ప్రభుత్వ వైఖరి విస్పష్టం చేసి అన్ని విధాలా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.